మాదిగ రిజర్వేషన్ పవర్ సమితి 31 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న సమయంలోనే 2024 ఆగస్టు నెల 1వ తారీఖున సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పిచ్చింది. ఆ ఉద్యమ పోరాట ఫలితంగా ఆగస్టులో వచ్చింది కాబట్టి నిజంగా మాకు స్వతంత్రం వచ్చిందంత ఆనందంగా మేమందరం కూడా సంబరపడ్డాం. ఎస్సీ మాదిగా ఒప్పుకోవాలి. ఇంకో విధంగా కూడా సంతోషపడ్డాం. గతంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2 సార్లు వర్గీకరణ అయింది. మరలా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ తీర్పు రావడం దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మున్ముందుగా తెలంగాణ రాష్ట్రంలో చట్టం చేసి వాళ్ళు క్రెడిట్ తీసుకున్నారు. అదేవిధంగా అదే సమయంలో ఇక ఆర్డినెన్సీ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు మాకు వర్గీకరణ అన్న పేరు మీద వర్గీకరణ కోరుతూ ఉన్నారు. 30 సంవత్సరం వర్గీకరణ ఇచ్చాము అనిపించుకున్నారు. కానీ రాష్ట్ర విధానం అన్నట్టు పెట్టి రాష్ట్ర విధానంలో మాకు 6.5% వచ్చింది. దాన్ని ఏమో 0.5 తీసుకెళ్లి మా కిందకు ఉన్నటువంటి వర్గానికి 6.5ని కలిపి 7.5ని కలిపి 8% చేసి ఆ 8ని ఫస్ట్ 100లో ముందిచ్చి ఆ తర్వాత మాదిగరికి ఇవ్వటం అన్నది చాలా బాధాకరం. ఆ విషయాన్ని మొట్టమొదటిసారిగా ఉసిరిపాటి బ్రహ్మయ్య నాయకత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కమిషన్ తిరిగినప్పుడే చెప్పాం. కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినప్పుడు మాది కులాలకు నష్టాము, రాష్ట్ర వ్యాప్తంగా ఒక యూనిట్ గా తీసుకున్నప్పుడు కమిషన్ మమ్మల్ని మా యొక్క కోరికని మన్నించి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకునేందుకు సంతోషిస్తున్నాం. వర్గీకరణ చేసేందుకు మరి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత చెప్పిన తర్వాత రాష్ట్ర విధానంలో మరోసారి ఆలోచించి మాకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి దాన్ని సరిచేసి చట్టాన్ని చేయమని కూడా రిక్వెస్ట్ చేశాం. కానీ పట్టించుకోలేని పరిస్థితిలో మేము హైకోర్టుకి మా లీగల్ సెల్ మరి నాగరాజు గారి ద్వారా మరి మేము హైకోర్టులో ఫిల్ వేయటం వల్ల కోర్టు యాక్సెప్ట్ చేసి ఇది ప్రభుత్వానికి మరి వెంటనే వివరణ ఇవ్వమని చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు ఖచ్చితంగా చట్టాలు చేయాలి. ఈ రాష్ట్ర విధానంలో మాదిగ ఉత్తరాలకు జరుగుతున్న అన్యాయాన్ని పునఃపరిశీలించి ఆ పక్కన తెలంగాణ క్షుణ్ణంగా క్లియర్ గా చట్టం చేసి ఎవరి వాటా కమిషన్ ఇచ్చేటువంటి రిపోర్ట్ గౌరవించి దాని ప్రకారం ఎలా చేశారో చేయమని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ప్రథమ మౌలికమైన అంశం అవుతుంది న్యాయం. రాజ్యాంగం సారాంశం మొత్తంగా 4 అంశాలు చెప్పేస్తాడు అంబేద్కర్. ఫస్ట్ పాయింట్ న్యాయం. చేసిన విషయం మీకు అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంబేద్కర్ రాజ్యాంగం భారత న్యాయ వ్యవస్థకి కల్పించిన విశిష్టమైన అధికారం బేస్ చేసుకుని చట్టాన్ని ఓవర్టేక్ చేస్తూ న్యాయం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చే విషయంలో మీకు అందరికి తెలిసింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఈ రాష్ట్రంలో కూడా ఎస్సీ వర్గీకరణ జరగాల్సిన ఆవశ్యకత కనబడుతూ ఉంది. కానీ ఒకసారి వర్గీకరణ అంశాన్ని పరిశీలిస్తే గ్రూపుల విభజన సుప్రీంకోర్టుకి సెక్షన్స్ అంటే గ్రూపులు కొన్ని కులాలు పెట్టినప్పుడు కొన్ని ఉపకులాలు పెట్టినప్పుడు ఈక్వాలిటీ కనపడాలి. దగ్గర 3 గ్రూపులు చేసింది గవర్నమెంట్. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. గ్రూప్ 1 రెల్లి, గ్రూప్ 2 మాదిగ ఉపకులాలు, గ్రూప్ 3 మానవ ఉపకులాలు. గ్రూప్ 3లో 8 దశాబ్దాల నుంచి కూడా రిజర్వేషన్ సింహభాగం అనిపిస్తున్న మాల సామాజిక వర్గానికి తోడుగా ఆ గ్రూప్ లో అనగారిన ఆది ఆంధ్ర ఆంధ్ర కులం చేతం అనేది అన్యాయమైన ప్రక్రియ. ఇది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ విరుద్ధం. ఇంతకుముందు 4 సెక్షన్లు చేసినప్పుడు ఇదే గవర్నమెంట్ 4 గ్రూపులు చేసి ఆది ఆంధ్ర ఆయుధాలను సపరేట్ గ్రూప్ చేసింది, డి గ్రూపు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 గ్రూపులు చేసి అభివృద్ధి చెందిన మాల సామాజిక పాటు అనగారిన కులాన్ని చేర్చడం అంటే ఇది ఆ కులాలని అన్యాయం చేయటం. మళ్ళీ ఈ స్టేట్ గవర్నమెంట్ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం సమజాత శ్రేణులు ఏర్పాటు చేయకుండా సహసంబంధం లేని కులాల గ్రూపుల ధరతో హోమోజినస్ గ్రూప్ కాకుండా హెటరోజినస్ గ్రూపులు ఏర్పాటు చేయడం అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ విరుద్ధం. జీవితాలు కోల్పోయారు. అయినప్పటికీ కూడా
అన్యాయం చేయడం మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దయచేసి సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో మాజీ సామాజిక వర్గానికి, అదేవిధంగా మాకన్నా తక్కువ డెవలప్ వర్గానికి కూడా అధికమైన ప్రాముఖ్యత ఇచ్చి సముచిత స్థానం కలిగజేసి రోస్టర్ బెనిఫిట్ ని అణగారిన వర్గాలకి డిక్లేర్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తాం.